హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైంద్విరావు. ఈరోజు ఏంటి హైంద్వి రాజు దోశలేయడం చూపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ అనుకుంటున్నారా? మేము దుబాయ్కి వచ్చేసాం కదండి. మేము ఎలాంటి లొకేషన్లో తీసుకున్నాము ఫ్లాట్, బడ్జెట్ ఏంటి, ఎంతమంది వెళ్తే మనకి బెనిఫిట్ ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీ ముందుకు తీసుకొచ్చేసాను. వన్ బై వన్ చెప్పేస్తాను. అలాగే రూమ్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ లెగంగానే రాజు దోశలు వేస్తున్నాడు. మనకి దుబాయ్లో ఐడి దోశ బ్యాటర్ కూడా దొరుకుతుంది. ముందు రోజే మా అక్క వాళ్ళు తీసుకొచ్చేసారు సూపర్ మార్కెట్స్లో. మనకి ఇక్కడ దొరుకుతుంది కదా ఆంధ్ర తెలంగాణలో, అలాగే దుబాయ్లో కూడా దొరుకుతుంది. సో మనకి బెస్ట్ వన్. మనకి అక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవాలి బయట అంటే టూ మచ్ కాస్ట్లీ ఉన్నాయి దుబాయ్లో. సో అకార్డింగ్ దట్ ప్లాన్ చేసుకోండి. మాకైతే చక్కగా దోశ బెటర్ దొరికింది. ఇంకా కావాల్సిన గ్రాసరీస్ కూడా చక్కగా తీసుకొచ్చేసారు. నేనైతే బుర్జ్ ఖలీఫా చూస్తూ అండ్ కింద పార్క్లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, అవన్నీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. సరేలేండి, ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. రూమ్ ఎలా ఉంది స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తాం. మెయిన్ డోర్ ఓపెన్ చేశాను. మెయిన్ డోర్ ఓపెన్ చేయంగానే హాల్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసారంటే మీకు కామన్ వాష్రూమ్ ఉందండి. ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్లో కూడా వాష్రూమ్స్ ఉంటాయి. ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ ఇంకో రూమ్ లాగా ఉంది కదా, దీంట్లో వాషింగ్ మిషన్ అండ్ గ్రీజరు అన్ని ఫ్లోర్ క్లీనింగ్ అన్ని అన్ని సంబంధించి ఆ రూమ్లో పెట్టేశారు. ఇంకా లెఫ్ట్ సైడ్ అవి రెండు వస్తాయి. రైట్ సైడ్ చూసామంటే ఇది మేము ఉంటున్న రూము. లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్లో ఈ రైట్ సైడ్ వాష్రూమ్ వస్తుంది. అండ్ ఇదంతా రూమ్ అన్నమాట. మేము ఉంటున్న రూమ్ ఇది. నైట్ మేము ఇక్కడే స్టే చేసాము. ఇంకా 7 డేస్ కూడా ఇక్కడే స్టే చేస్తాము. ఇక్కడ అంతా కూడా వీళ్ళు ఆల్మోస్ట్ 99% అన్ని ఐక్యాలోవే యూజ్ చేశారు. బాగున్నాయి. ఇలా కబోర్డ్స్ కూడా వచ్చేసినాయి. మేము అన్ని దాంట్లో పెట్టేసాము. సూట్ కేసులు అంత లగేజ్ అంతా పెట్టేసాము. ఇక్కడ మనకి మిర్రర్స్లో నుంచి కూడా సైడ్ నుంచి బిల్డింగ్స్ బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో. ఇంకా మేము నైట్ ఇలానే చూస్తూ పడుకుండిపోయాము. మనకి ఈ మిర్రర్స్కి ఐకే అవి బ్లైండ్స్ ఉన్నాయి. అవి బాగున్నాయి. క్వాలిటీ కూడా గ్రే కలర్లో ఇచ్చారు. ఇంటీరియర్ ఫర్నిచర్ అంతటికి మ్యాచ్ అయిపోయింది గ్రే కలర్. అవి ఓపెన్ చేసాం మేము. బాగుంటుంది కనిపిస్తుంది కదా నీట్గా అని. ఇంకా తర్వాత నాకు బెస్ట్ ఫేవరెట్ మిర్రర్ కూడా నాకు రూమ్లో ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. మా రూమ్లో వాష్రూమ్ నేను చూపించలేదా? సారీ అండి, అది మిస్ అయినట్టున్నాను. దాంట్లో టబ్ వచ్చింది. ఇంకా పక్కన కిచెన్ అన్నమాట. ఇక్కడ ఇది కిచెను. మంచిగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇలానే కట్టించుకుంటే బాగుండిద్ది అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. మైక్రో ఓవెన్ కానీ డిష్ వాషర్ కూడా ఉంది షింక్ కింద. అండ్ షింక్కి పక్కనేమో అది టాల్గా ఉంది కదా, దాంట్లో ఫ్రిడ్జ్ ఉంది. అన్నీ ఉన్నాయి చక్కగా. కబోర్డ్లో అన్ని క్రాకరీ అంతా కూడా ఐకే వాడారు. బాగుంది. కుక్వేర్ కూడా అన్నీ ఐకేవే. అండ్ ఇక్కడైతే డైనింగ్ హాలు. పక్కన నుంచి మనకి బుర్జ్ ఖలీఫా కనిపిస్తూ ఒక బాల్కనీ అయితే ఉంది. ఇదంతా రోడ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మాకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది దుబాయ్ మాల్. అన్నీ కూడా నేను ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. హాల్లో ఇంకా రాజు అను జటిల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. జటిల్ది ఇప్పుడే జస్ట్ అయిపోయింది, హ్యాండ్స్ వాష్ చేసుకున్నాడు. ఇంక ఇక్కడ టీవీ చూస్తూ వీళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేశారు. హాల్లో టీవీకు బాగుంది. అండ్ పక్కన విండోలో నుంచి కూడా మిర్రర్స్లో నుంచి బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. మేము ఆల్మోస్ట్ ఇక్కడే కూర్చుందాం అనిపించింది. ఇంకా చాలా బాగుంది, బెస్ట్ ప్లేస్. ఇంకంతా కూడా సెంట్రల్ ఏసీ. ఇంకా ఈ హాల్స్ కానీ రూమ్స్ అన్నీ సెంట్రలైజ్డ్ ఏసీ. బాగుంది. వీళ్ళ మెయింటెనెన్స్ కానీ క్లీనింగ్ కానీ. ఇంకా ఫ్లాట్ కూడా చాలా కొత్తగా ఉంది. 2 BHK ఫ్లాట్ తీసుకున్నాము. మా అక్క వాళ్ళకి ఈ రూమ్ అనమాట. మేము ఇందాక తీసుకున్న రూమ్ మాది అనమాట అది. మా అక్క వాళ్ళిద్దరూ ఇంకా బుర్జ్ ఖలీఫాని వాచ్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ లెగంగానే. అసలు ఫస్ట్ డే ఫీలింగ్ అయితే అందరికీ అమేజింగ్గా ఉంది. వీళ్ళ రూమ్లో నుంచి ఇంకా క్లియర్గా ఉంది, స్ట్రైట్గా కనిపిస్తుంది వీళ్ళ రూమ్లో నుంచి. ఇంకా సైడ్ అంతా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎంఆర్ బిల్డింగ్స్. సూపర్గా ఉంది వ్యూ అయితే. వీళ్ళు ఇంకా మార్నింగ్ లెగంగానే ఈ వ్యూ ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు నాకు. సూపర్గా ఉంది కదా. వీళ్ళ రూమ్ ఇంకా వ్యూ సూపర్గా ఉంది. వీళ్ళది ఇంకా స్టోరేజ్ కూడా ఒక రూమ్ లాగే ఇచ్చారు. మాకు కబోర్డ్స్ ఇచ్చారు కదా, వీళ్ళకి రూమే వచ్చేసింది స్టోరేజ్కి. ఇంకా వీళ్ళు ఇట్లా లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇంకా బ్లాంకెట్స్ పిల్లోస్ అవి కూడా ఎక్స్ట్రా వచ్చినాయి ఇచ్చారు వాళ్ళు. ఈ ఫ్లాట్ వాళ్ళే ఇచ్చారు అవన్నీ. ఇంకా వాళ్ళ బెడ్ అనమాట ఇది. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే
వీళ్ళది చాలా స్పేషియస్‌గా ఉంది. మేము తీసుకున్న రూమ్ మీద కొంచెం పెద్దది. ఇంకా అందరం రెడీ అయ్యాము. జస్ట్ అలా వాక్ చేసుకుంటూ కాసేపు అలాగ వెళ్దాము దుబాయ్ మాల్‌కి అని. ఇంక నేనైతే రెడీ అయిపోయి స్టిల్ ఇస్తున్నాననమాట. పోజులు ఇస్తున్నాను ఫోటో తీస్తాడని. బట్ చూస్తే వీడియో తీస్తున్నాడు రాజు. నాకేంటంటే ఈ రూమ్‌కి రాంగానే చాలా చాలా నచ్చింది. అందరం ఒకలాంటి రిఫ్రెషింగ్ అయిపోయాము. హాలిడే అంటే హాలిడే లాగా ఉంది. అందరికీ ఇలా బుర్జ్ ఖలీఫా చూస్తూ ఫ్లాట్ రావాలని లేదు. ఇది వన్ ఆఫ్ ద లగ్జరీ. మేము చాలా సైట్‌లో చూసాము. అవన్నీ నమ్మకూడదు అని చాలామంది రివ్యూస్ రాసారు. మనకి ఫోటోస్‌లో, సైట్స్‌లో చూసినప్పుడు కొత్తగా ఉంటాయి. బట్ అక్కడికెళ్ళిన తర్వాత టూ ఓల్డ్ ఉన్నాయని చెప్పి చాలామంది రివ్యూస్ రాసారు. మేము ఈ రూమ్ కూడా ఎలాగున్నా సరే అడ్జస్ట్ అవ్వాలి అన్నట్టుగా వెళ్ళాము. వన్స్ ఎళ్ళిన తర్వాత ఇది చాలా బావుంది ఫ్లాట్. మా ఫ్లాట్ నుంచి కిందకి రాంగానే ఇట్లా రోడ్డుంది. పైనుంచి చూపించిన పార్కులు ఇవే. బుర్జ్ ఖలీఫా ఇదే. మేము కిందకి రాంగానే కింద వాటర్ పట్టేసుకున్నాము. అవి అన్ని చోట్ల ఉండవు. అక్కడక్కడ ఉంటాయి. మేము ఉంటున్న లొకాలిటీ ఇది. చూస్తున్నారు కదా! ఇలా ఉందనమాట బయటికి రాంగానే. మేము ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. మాకు దగ్గరలోనే ఉందంట దుబాయ్ మాల్ మ్యాప్ చూస్తే. సో, అందరం నడుచుకుంటూ ఎళ్ళిపోతున్నాం అలాగా. అందరం ఫ్రెష్ అయిపోయాము. హ్యాపీగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. కాసేపు అలా రోమ్ చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. చాలా వాటికి మోస్ట్‌లీ ఏంటంటే మనకి ఇక్కడ క్యాబ్స్, మెట్రో ఇవి ఉంటాయి. ఇవన్నీ మనం యూజ్ చేసుకోవాలి లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి. ఇంక మాకు దగ్గరలోనే ఉంది కదా ఇది అని చెప్పేసి బై వాక్ ఎళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. ఈ లొకాలిటీ అయితే చూడండి ఎలా ఉందో. చాలా చాలా బావుందండి. ప్లేస్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకా దుబాయ్‌కొచ్చాము అంటే ఇది డౌన్ టౌన్ సిటీ. ఇక్కడ మనకి కాస్ట్‌లీ ఉంటాయండి. ఫ్లాట్స్ గాని, మనం రెంటల్ తీసుకోవాలన్నా కొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. అకార్డింగ్ దట్ ప్లాన్ చేసుకోండి. ఇంకా మేము తీసుకున్న ఫ్లాట్ కాస్ట్ పర్ నైట్ 14,350 రూపీస్ పడింది. పర్ నైట్. సో, మేము 7 నైట్స్ 7 నైట్స్, 8 డేస్ తీసుకున్నాము. మేమేంటంటే 2 ఫ్యామిలీస్ కాబట్టి 2 బీహెచ్‌కే మాకు ప్లస్ పాయింట్ అయింది. ఇంకా 3 ఫ్యామిలీస్ అయితే 3 బీహెచ్‌కే ఇంకా కొంచెం ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే కొంచెం షేరింగ్ ఎళ్ళిద్ది కాబట్టి మనకి తక్కువకే వచ్చిద్ది. సో, ఇది అనమాట. అండ్ నైట్ వ్యూలో కూడా ఒకసారి మేముంటున్న లొకాలిటీని ఒకసారి చూపిస్తాను. దుబాయ్‌లో రోడ్ క్రాస్ చేయాలన్నా, డ్రైవింగ్ చేయాలన్నా చాలా ప్రికాషన్స్ ఉంటాయండి. ముందుగానే చదువుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మేము ముందుగానే చదువుకున్నాం గాబట్టి మాకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు. ఇక్కడేంటంటే మనకి డ్రైవింగ్ చేయాలంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. అది కూడా ఏంటంటే వీళ్ళు మనం ఎప్పుడన్నా జెబ్రా క్రాసింగ్‌లో ఎవరైనా ఎమర్జెన్సీగా క్రాస్ చేస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ గానీ, అలాగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు క్రాస్ చేస్తున్నప్పుడు అక్కడ మనం వెంటనే స్పీడ్ బ్రేకర్ అయితే వేసుకోవాల్సుంటది. కార్ డ్రైవ్ చేసేవాళ్ళు. సో, కొంచెం కష్టమే అనమాట కార్ డ్రైవ్ చేయటం దుబాయ్‌లో. అండ్ మనం వాక్‌గా ఎళ్ళాలి అనుకున్నా కూడా కొన్ని కష్టమే. మనం కొన్ని ఓవర్‌గా చేసినా సరే వెంటనే మనకు కూడా ఫైనేస్తారు. అండ్ నైట్ మేము తీసుకున్న లొకాలిటీ ఎలా ఉందనేది చూపిచ్చేసాను. సో, ఇంకా మేము ఏ సైట్‌లో మేము బుక్ చేసుకున్నాము ఫ్లాట్ అనేది చెప్పేస్తాను. మిమ్మల్ని ఇంక వెయిట్ చేపిచ్చను. మేము తీసుకుంది ఎయిర్‌బిఎన్‌బి అనే సైట్‌లో తీసుకున్నాము. మేము తీసుకున్న ఫ్లాట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. చెక్ చేయండి కావాలనుకునే వాళ్ళు. మాకైతే 14,350 రూపీస్ పడింది పర్ నైట్. ఒక్కొక్కసారి సీజన్, అన్ సీజన్‌ని బట్టి కూడా ప్రైజెస్ చేంజ్ అవుతాయి. కొన్నిసార్లు ఏంటంటే మనం ఎక్కువ డేస్ పెట్టుకున్నా సరే ప్రైజెస్ చేంజ్ అవుతాయి. సో, దాన్ని బట్టి ప్లాన్ జేసుకోండి. మేము ఈ రూమ్ ఎలా బుక్ చేసుకున్నామంటే మేము ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్ బుక్ చేసుకున్న ఒక 4, 5 డేస్‌కి ఈ ఫ్లాట్ అయితే మేము బుక్ చేసుకున్నాము. అంటే మేము ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ ముందుగానే బుక్ చేసుకున్నట్టు. 2 మంత్స్ పైనే ముందుగా బుక్ చేసుకున్నట్టు. అంటే మేము వెళ్తుంది సీజన్‌లో కదా! సో, రూమ్స్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతాయని మేము అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటేంటంటే ఇది లొకేషను డౌన్ టౌను. నేను ఆల్రెడీ చెప్పాననుకుంటున్నాను నేను. ఇది డౌన్ టౌన్‌లో ప్రైజెస్ అనేది చాలా కాస్ట్‌లీ ఉన్నాయండి. ఎక్కడ ఏది టచ్ చేసినా టూ మచ్ ఉన్నాయి. మేము తీసుకున్న హోటల్ అయితే ఒకసారి నేనిక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. అండ్ మ్యాప్ కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇదేంటంటే మాకు అన్నీ గూడా 5, 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్నాయి. స్క్రీన్ మీద ఏస్తున్నాను. ఒకసారి చూడండి. బుర్జ్ ఖలీఫా 5 మినిట్స్, ఎయిర్‌పోర్ట్ 15 మినిట్స్, దుబాయ్ మాల్ 5 మినిట్స్ ఇలా అన్నీ దగ్గరలోనే ఉన్నాయి. వాకబుల్ డిస్టెన్స్ అండ్ మనం కావాలంటే క్యాబ్‌లో గూడా చాలా తక్కువ డిస్టెన్స్‌లోనే ఉంటది. మేము నైట్ అయితే సిటీ అంతా ఎంజాయ్ చేస్తూ అలా వాక్ చేస్తున్నాం ఫుట్‌పాత్‌లో. ఇంక జెట్లు, రాజు అయితే ఎక్కడున్నా ఇంకా ఇద్దరు ఒకటేనండి. ఇంక రాజు పెద్దవాడైనా సరే ఇంక జెట్టులతో కరెక్ట్‌గా సరిపోతాడనమాట. ఇంక ఆళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడికెళ్ళినా ఇంకా.
వాళ్ళిద్దరు ఇక పక్క పక్కనే ఉంటారనమాట. ఇంకా జట్లయితే ఇంకెక్కడ తింటున్నా సరే జట్లే పక్కన ఉండాలి. రాజుకైనా జట్లుండాలి. జట్లకైనా రాజు ఉండాలి. ఇంక అందరం ఇక్కడ కాసేపు అలా స్టే చేస్తున్నాము. ఇక్కడ చక్కగా గట్టులాగా పెద్దదుంది. అందరం కాసేపు కూర్చున్నాము. బాగా నడిచాం గదా! కాళ్ళు నొప్పులైతే వచ్చేసినియి. ఇంక మేమైతే ఇటువైపు నుంచి ఎళ్ళిపోవాలి. ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలి. అందుకే ఇక్కడ కాసేపు అలా కూర్చున్నాము. ఇద్దరు, ముగ్గురు ఫ్యామిలీస్ కలిసొస్తే మనకిట్లా రూమయితే కొంచెం షేరింగ్‌లో ఎళ్తుంది గాబట్టి, మనకు తక్కువ ప్రైస్‌లో అనిపిచ్చిద్ది. మనం ఒక్కళ్ళంగా రావాలంటే మళ్ళీ ఇంత బడ్జెట్ ఉండదు. అండ్ 2 బీహెచ్‌కే ఒక ఫ్యామిలీకి ఎక్కువ గూడా అయిపోయిద్ది. ప్రైజే కాదు, ప్లేస్ కూడా ఎక్కువైపోయిద్ది. అంత అయితే అవసరం లేదు. ఇంకా అలాంటప్పుడు ఒక ఫ్యామిలీయే వస్తుందన్నప్పుడు రూమ్ తీసుకోవడం బెస్ట్ దుబాయ్‌లో. ఎందుకంటే ఈ ఏరియాలో మేము తీసుకున్న లొకాలిటీలో మాత్రం కాస్ట్‌లీగా ఉన్నాయండి. ఏదైనా కాస్ట్‌లీగా ఉన్నాయి. సో, ఇలా ఫ్యామిలీ వచ్చింది కాబట్టి షేరింగ్‌లో మాకు బావుందనిపిచ్చింది. ఇలాంటియన్నీ ఇలా షేరింగ్ ఎళ్తేనే బావుంటదేమో! అండ్ ఇంకోటి ఇంటర్నేషనల్ కాబట్టి మేమైతే ఫస్ట్ ఇంటర్నేషనలు. సో, మాకు కూడా కొంచెం ప్రాక్టీస్ అయిద్దన్నట్టు మా అక్క వాళ్ళతో ఎళ్ళాము. అంటే మాకు కొంచెం తెలిసిద్ది అన్ని డీటెయిల్స్ ఏంటి అని. వాళ్ళు ఆల్రెడీ చానా వెళ్లారండి ఇంటర్నేషనల్ టూర్సు. ఇంకా మాకు కొంచెం సపోర్ట్ ఉంటదని వీళ్ళతో కలిసెళ్ళాము. అసలు కలిసెళ్దామని అసలు అనుకోలేదు. తర్వాత తర్వాత ఇంకా వాళ్ళెప్పుడో బుక్ చేసేసుకున్నారు. ఆ విషయం మాకు తెలీదు. మేమెళ్దాం అనుకున్నాము. సో, తర్వాత ఇలా ఎళ్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు, ఓహ్! అవునా! మేము వెళ్తున్నాము, బుక్ చేసుకున్నాము అంటే, ఇక సిమిలర్ డేట్స్ కొంచెం చూసుకొని బుక్ చేసుకున్నాం మేము. ఇక్కడి నుంచి మేముంటున్న ఎంఆర్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. అందుకే లాంగ్ షాట్‌లో కవర్ చేశాను. ఇక్కడ మనం ఫుట్‌పాత్‌లో చక్కగా స్కేటింగ్ లాంటి బైక్స్ ఉంటాయి. సో, అవి గూడా మనం తీసుకోవచ్చు రెంటల్‌కి. ఎక్కువ దూరం నడవలేము అనుకున్నప్పుడు. దానికి కూడా మళ్ళీ కార్డ్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తానులెండి. ఈ వీడియో ఏంటంటే మేము తీసుకున్న రూము, లొకాలిటీ అన్ని డీటెయిల్స్ చెప్దామని. మేమైతే రూమ్‌కొచ్చేసాము. ఇదే అనమాట మేముంటున్న అపార్ట్‌మెంటు. ఇది మెయిన్ గేటు. దీని లోపల నుంచి ఇది మెయిన్ గేటు. ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకిప్పుడైతే మేము వెళ్తున్నాం లోపలికి. మా అక్కెళ్తుంది కదా! సో, ఇలా ఎళ్ళిపోవచ్చు లోపలికి. ఇలా ఎళ్ళిపోతే రైట్ సైడ్‌లో రిసెప్షన్ ఉంటుంది. ఇంకా రిసెప్షన్ నుంచి మనం లిఫ్ట్ ఎక్కి రావాలి. మనం రిసెప్షన్ దాటిన తర్వాత అక్కడ ఫేస్ అనేది స్వైప్ చేసుకుంటది. అందరికీ ఆ డోర్స్ ఓపెన్ అవ్వవు లిఫ్ట్ దగ్గరికెళ్ళడానికి. ఓన్లీ రూమ్స్ తీసుకున్న వాళ్ళకే వస్తుందనమాట. అది లాక్ ఓపెన్ అవుతుంది. ఇంకా హాల్లోకొచ్చేసాం అందరం. బుర్జ్ ఖలీఫా మీద నైట్ టైము షో ఏస్తారు. సో, ఆ షో కోసం అందరం వెయిట్ చేస్తున్నాము. జెట్లేమో చాక్లెట్ తింటూ మనం ఆ షోని ఎంజాయ్ చేద్దాం అంటున్నాడు. సో, ఇంక ఇదైతే దుబాయ్‌లో దొరికే కునాఫా చాక్లెటు. ఇదొచ్చేసి రూ. 1050 పెట్టి తీసుకున్నారు ఒక్కొక్క చాక్లెట్. మేమొచ్చే ముందే తీసుకున్నారు కొన్ని గ్రోసరీస్. దాంతో పాటు ఇవి కూడా తీసుకున్నారు. ఇవి ఒక 3 తీసుకున్నారు. అందరికి ఉంటాయి కదా అని. జెట్లయితే మొత్తుకుంటున్నాడనమాట. ఇది రూ. 1050 ఈ ఒక్క చాక్లెట్ అని. ఇంక అందరం ఇంకా షేర్ చేసుకుందాం, ఓపెన్ చేద్దాం అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాము. ఇవి మేము వచ్చేటప్పుడు తీసుకుందాం ఇంకా అని అనుకున్నాము. చాలా బావున్నాయి చాక్లెట్స్. ఫస్ట్ డే నైట్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. చాక్లెట్ తీసుకున్నాం మేము అని. వీడియోస్ అన్నీ కంటిన్యూషన్‌గా వన్ బై వన్ చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడిద్ది. అండ్ బడ్జెట్ డీటెయిల్స్ వన్ బై వన్ అన్ని డీటెయిల్స్ అయితే ఏ వీడియోకి ఆ వీడియో ఇచ్చేస్తున్నాను. ఇంకా జెట్లయితే చాక్లెట్ ఓపెన్ చేశాడు. ఇవి కొన్ని పల్చగా ఉండేవి కూడా ఉంటాయండి కునాఫా చాక్లెట్స్. చూసి చెక్ చేసి తీసుకోండి. ఇది చాలా మందంగా ఉంది పక్క నుంచి సైడ్స్‌లో చూస్తున్నారు కదా! సైడ్‌లో లావుగా ఉంది. ఇలా ఉంటేనే మనకి లోపల స్టఫ్ బావుంటది. దాంట్లో పిస్తా, క్యాష్యూ అన్నీ పెడతారు. క్యాష్యూ అన్నీ ఉంటాయి. సో, ఇది లోపల ఎక్కువుంటది మందంగా ఉంటే. అందుకని నేను చెప్తున్నాను. లోపల మందంగా ఉంటేనే బావుంటది. కునాఫా చాక్లెట్స్ అని జెప్పేసి కొన్ని పల్చటివి కూడా అమ్మేస్తారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవి దుబాయ్‌లో మాత్రమే దొరుకుతాయి. ఎళ్తే మాత్రం తెచ్చుకోండి. సూపర్‌గా నచ్చినియి అందరికీ. మేము గూడా వెళ్తూ వెళ్తూ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి అందరికి తీసుకొద్దామని అనుకున్నాము. ఎందుకంటే ఇవి ఇక్కడ దొరుకుతాయి గదా అని. ఇంక అందరం చూసుకుంటూ, వాచ్ చేస్తూ చాక్లెట్ అయితే తింటున్నాము. బుర్జ్ ఖలీఫా మీద ఆ షో లైట్ షో స్టార్ట్ చేశారా లేదా అని. నేనైతే రూమ్‌కి సంబంధించి అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశాను అని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఏదైనా మిస్ అయితే గనక కమెంట్‌లో పెట్టండి. నేను దానికి కూడా ఆన్సర్ చేస్తాను. ఇంకిదనమాట రూమ్ డీటెయిల్స్ మేము తీసుకున్నయన్నీ, ఎన్ని డేస్‌కి తీసుకున్నాం, బడ్జెట్టు, లొకాలిటీ. ఇంక మేము తినేయటం అయిపోయిన తర్వాతే నైట్ ఇంక రేపటికి ఏంటి ప్లాన్ అని చెప్పేసి చెక్ చేస్తుంది మా అక్క. ఇంతలో మా బావయితే కరీం యాప్‌లో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసాడు డిన్నర్‌కి. మనకి ఆర్డర్ డైరెక్ట్‌గా రాదు. మనకి కింద సెక్యూరిటీ దగ్గర కాల్ చేసి అడుగుతారు పైకి పంపించమంటారా అని.
అది కూడా మనకి మొత్తం ఒక స్క్రీన్ లాగా ఉంటది. ఆ స్క్రీన్‌లో వీడియో కాల్ లాగా ఉంటది. దాంట్లో కాల్ చేసి అడిగారు. తర్వాత మన డోర్ దగ్గరికొచ్చిన తర్వాత ఏ పర్సన్ వచ్చారు అనేది కూడా వీడియో కాల్‌లో మొత్తం వీడియోలో మనకు కనిపిస్తూ ఉంటది. సో, మనకి సేఫ్ అనుకుంటేనే లాక్ ఓపెన్ చేయాలి. అవన్నీ నేనింక తీయలేదండి. టయర్డ్ అయిపోయాను. సో, ఇంకేదన్నా రోజు కుదిరితే మాత్రం ఒకరోజు తీసి పెడతాను. ఇంకా ప్లాటర్ అయితే ఆర్డర్ పెట్టారు మా బావ అందరికి. నైట్ టైమ్ కదా! ఇంకా బిర్యానీ ఏం తింటాంలే ఒకే రోజు అటాక్ ఎందుకు. సో, ఫస్ట్ డే కాబట్టి మన స్టైల్‌లో ప్లాటర్ అయితే ఆర్డర్ పెడదాం అని చెప్పేసి పెట్టేశారు. కర్రీ మ్యాప్ అయితే మనకి క్యాబ్స్ గాని ప్రతి ఒక్క దానికి బావుంటది. మేమిక్కడే ఇన్‌స్టాల్ చేసుకొని వెళ్ళాము. వావ్! ప్లాటర్ అయితే మనకిలానే ఉందే. పిస్తా హౌస్‌లో కూడా ఇలానే ఉంటది హైదరాబాద్‌లో. చాలా బావుంటది. సో, ఇవి తిని ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇదనమాట ఈరోజుటి వీడియోలో. మీకు ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ నచ్చినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో మీ ఫర్ మోర్. బాయ్ బాయ్.